హరిరామ జోగయ్య ఎవరైతే కాపు నాయకుడు వృద్ధుడైపోయారు. వాస్తవంగా ఆయనే లెటర్లు రాస్తున్నారు, లేకపోతే వాళ్ళ అబ్బాయి రాసి ఆయన పేరుని పెడుతున్నారు. కానీ బాగా వైరల్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ విషయంలో. దాన్ని వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తారు. తాజాగా ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చున్న తర్వాత అంతకుముందేమో 64 సీట్లు లేకపోతే 3వ వంతు సీట్లు అన్నటువంటి దశ నుంచి ఇప్పుడు వచ్చేటప్పటికి 25 సీట్లు 20 సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. 32 సీట్లు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. ఫైనల్గా 25 దగ్గర కన్ఫర్మ్ అవుతుంది, మ్యాక్సిమం 27 దగ్గర కన్ఫర్మ్ అవుతుందని ఆంధ్రజ్యోతి రాసినటువంటి నేపథ్యంలో జోగయ్య ఓ లేఖ రాశారు. 40 నుండి 50 మంది ఖచ్చితంగా, 40 నుండి 50 సీట్లు ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే కాపు ఓట్లు ఇటు పక్కకి షిఫ్ట్ అవ్వవు అని తేల్చి చెప్పడంతో పాటుగా పవన్ కళ్యాణ్ వెంటున్నటువంటి కాపులు ఇవాళ రోజున చంద్రబాబుని గద్దెనెక్కించడానికి కాదు, లేదా జగన్ని గద్దెదించడానికి కాదు, రాజ్యాధికారం కోసం తప్పిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి అది జరగదు అంటే కుదరదు. దాంతోపాటుగా సగం 2 సంవత్సరాలన్నా ముఖ్యమంత్రి పీఠం షేరింగ్ కూడా చంద్రబాబు గారి నోటితో చెప్పించండి, 40 నుండి 50 స్థానాలు ఖచ్చితంగా తీసుకోవాలంటూ ఓ లేఖ రాశారు.